హాయ్ అండి. ఈరోజు మీకు సింపుల్‌గా అయిపోయే ఒక చట్నీ చెప్తున్నాను చూడండి. ఒక మిక్సర్ జార్‌లోకి ఒక కొబ్బరి సన్నగా తరుక్కొని తీసుకొనేసేయండి. దీన్నేం చేయాలంటే దీంతో పాటి పచ్చిమిరపకాయలు, ఆనియన్ కూడా లైట్‌గా ఆయిల్ ఏసి ఏయించుకొనేసేయండి. ఇప్పుడేం చేద్దామంటే మిక్సర్ జార్‌లో కొద్దిగా సాల్ట్ ఏసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే మనం ఓన్లీ కొబ్బరి మాత్రమే వాడుతున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ ఏసుకొని అందులో పచ్చిమిర్చి, ఆనియన్‌లో ఓన్లీ పచ్చిమిర్చిని తీసుకొని యాడ్ చేయండి. ఇప్పుడు కొబ్బరి, పచ్చిమిర్చి, సాల్ట్ ఈ మూడిటిని కలిపి మనం మిక్సీ చేయాలండి. కాకపోతే అది ఓన్లీ బజర్ మాత్రమే వేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా చేయకూడదు. ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇలాగనమాట. పొడి పొడిగానే రావాలది. ఓకే. ఇప్పుడేం చేయాలంటే మనము ఏంచి పెట్టుకున్న రిమైనింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదండీ! అవి కూడా వేసేసేయాలండి. ఇప్పుడు కూడా అంతే అండి. ఓన్లీ బజర్ నొక్కోవాలండి. అంతేగాని ఫుల్‌గా మెత్తగా పేస్ట్‌గా అయితే వేయకూడదు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ విధంగా పొడి పొడిగా రావాలండి. అంతే అండి. మనం చట్నీ అనేది తయారైపోయింది. ఇది చపాతీలోకి గాని, దోసలోకి చాలా టేస్టీగా ఉంటది.